శ్రీ గురుభ్యో నమః. దత్తనామామంత్ర మహాయజ్ఞంలో 5వ రోజు గురు అష్టకం నుంచి 7-8 శ్లోకాల యొక్క వివరణ మరియు నానావిధ గురుధ్యాన శ్లోకాల గురించి చెప్పుకుంటూ ఇవాళ దత్తాత్రేయ స్వామితో పాటు శ్రీ గురు దక్షిణామూర్తి గారి గురించి మరియు హయగ్రీవ స్వామి గురించి కూడా చెప్పుకుందాం. అందులో ముందుగా దక్షిణామూర్తి స్వామి ప్రార్థనా శ్లోకం. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువ గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ. ఒక్క పెద్ద వటవృక్షం కింద 60 ఏళ్ళు 80 ఏళ్ళు 120 ఏళ్ళు అంతకన్నా పైపడిన ముసలి వాళ్ళందరూ కలిసి చాలా చింతన చేస్తూ ప్రశ్నల యొక్క సమాధానాలకై ఎదురు చూస్తూ ఉండగా ఆలోచనలన్నీ మొదల్లోనే ఉన్నాయి. ఇన్ని రకాల ప్రాపంచిక ప్రశ్నలు, సాంసారిక ప్రశ్నలు, ఇహలోక పరలోక సంబంధిత అన్ని ప్రశ్నలని మనసులో పెట్టుకుని చింతిస్తూ ఆ చింతన యొక్క విరుగుడు, ఆ ప్రశ్నకు యొక్క ఉత్తరం గురించి ప్రయత్నం చేస్తూ మననం చేస్తూ కూర్చుంటే వృద్ధా శిష్య, కానీ గురువు అదే వృక్షం కింద యువ అంటే 16 ఏళ్ల వయస్సుతో ఉన్న ఒక యువకుడు కళ్ళు మూసుకుని జపం చేస్తూ కూర్చున్నాడు. ఆయన్ని చూస్తూ ఈ వృద్ధులైన శిష్యులందరూ ఏవేవైతే మనస్సులో అనుకుంటున్నారో ఆ అన్ని ప్రశ్నలకి ఉత్తరం వాళ్ళకే స్ఫురణకు వచ్చిందట. గురోస్తు మౌన వ్యాఖ్యానం. ఆ గురువు వాళ్ళకి నోరు తెరిచి ఏది బోధించట్లేదు. ఆయనే దక్షిణామూర్తి. ఆయన దర్శనం చేత, ఆయన దృష్టి మాత్రాన ఈ వృద్ధులైన శిష్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మనస్సులో ఉన్న చింత, సాంసారిక ప్రశ్నలు, ఇహపర సంబంధమైన ప్రశ్నలన్నిటికీ ఉత్తరం దొరికిందిట. వృద్ధా శిష్య గురుర్యువ గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ. అంటే ఎన్ని రకాలైన సంశయములు ఉన్నాయో అన్ని సంశయాలు వైదొలగిపోయాయి. శిష్యాస్ చిన్న సంశయ. గురు అష్టకం నుంచి 7వ శ్లోకం. నభోగే నయోగే నవాజిరాజౌ నకాంతాముఖే నైవ విత్తేషు చిత్తం మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతః కిం. భోగము ఎందు కాని, యోగము ఎందు కాని, అగ్నిహోమము, యజ్ఞము, యాగాది క్రతువులు ఎందు కాని, స్త్రీ సుఖము ఎందు కాని, ధనము ఎందు కాని ఎటువంటి శ్రద్ధ చూపక నేను వైరాగ్యుణ్ణి, నాకు ఉన్న దాంట్లో, వచ్చిన దాంట్లో, ఉన్నదంట్లో నేను సుఖంగా ఉంటాను, నాకు ఎటువంటి ఆశలు లేవు, ఎటువంటి విశేషమైన కార్యార్థినై నేను నా జీవితాన్ని వ్యర్థం చేసుకోవటం లేదు అని అంటూ ఉండి కూడా గురువు యొక్క పాదపద్మముల చెంత తన మనస్సు లేనప్పుడు ఇంత వైరాగ్యం ఉందని అనుకుని లేదా ఉండి కూడా ఏమి లాభము. అలాగే అరణ్యే 8వ శ్లోకం. అరణ్యే నవాసస్య గేహే నకార్యే నదేహే మనోవర్తతే మే త్వనర్ఘే మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతః కిం. అరణ్యేన వాసస్య గేహే. కొంతమందికి అడవిలో ఉంటానని, కొంతమందికి ఇళ్లల్లోనే ఉంటానని, కొంతమందికి పెద్ద మహేంద్ర భవనం లాంటి ఇల్లు కట్టుకుని ఉండాలని, ఇలా చాలా రకాలైన ఆశలు ఉంటాయి. కానీ కొంతమంది అంటారు, నాకు అలాంటి ఆశలు ఏం లేవండి, నేను అడవిలోనూ ఉండదలుచుకోలేదు, నాకు అలాంటి జనావాసంలోనూ ఉండాలని ఇదేం లేదు. అలా అని చెప్పేసి ఎక్కడో ధనవంతుడిగా బతకాలని లేదు, ధనం లేనివాడిగాను బతకాలని లేదు. ఉన్నదాంతో సుఖపడుతూ ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని అనుకుంటున్నాను. దానికి దైవభక్తి కొంచెం ఉంటే చాలు. అంతకు మించి వేరెటువంటి ఆలోచన విధానం కానీ, కొత్త ఆలోచనలు కానీ, ఏదో కొత్త లక్ష్యాలు కానీ ఏదీ లేదు
నేను ఒక దైవత్వాన్ని నమ్ముకుని ఉన్నాను, దేవుడిని నమ్ముకుని ఉన్నాను, ఆ దేవుడి సేవలో నేను చేసుకుని నా దారిని నేను వెళ్ళిపోయి మోక్షగతాన్ని పొందేద్దాం అనుకుంటున్నాను అనే రకంగా జీవిస్తున్న వాడైనా గురువు అనేవాడిని ఒకరిని పెట్టుకోక ఆ గురువు యొక్క పాదపద్మముల యందు మనస్సును నిమగ్నం చేయలేనప్పుడు ఇదంతా ఆలోచన వైరాగ్య విధానమైన ఆలోచన ఉండి కూడా ఏమి లాభము, ఏమి లాభము, ఏమి లాభము, ఏమి లాభము. గురువు అష్టమం యొక్క మూల వృత్తాంతం అనేది ఎన్ని రకాలైన ప్రయత్నాలు చేసినా సఫలం లేనివాడని కొంతమంది ఉంటారు. కొన్ని రకాల ప్రయత్నంతోనే సఫలీకృతం పొందడంతో పాటు అఖండ యశో కీర్తి ధన సుఖాలని పొందిన వారు కొంతమంది ఉంటారు. నామమాత్రం చేతే చాలా గొప్పవాడు అనిపించుకునేవారు కొంతమంది ఉంటారు. నామమాత్రం చేతే చాలా చెడ్డవాడని అనిపించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ప్రపంచాన్ని ఏలగలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ప్రపంచంలో అనుగమించేవారు కొంతమంది ఉంటారు. ఇలా రకరకాల జంతురాజులలో రకరకాల జంతువుల్లో మనుష్యుడు మానవ జంతు రూపంలో 2 కాళ్ళ జంతువుగా బతుకుతూ షట్చక్ర భేదన అనే దాని గురించి కూడా ఆలోచించకుండా కనీసం 5వ బుద్ధి కానీ 6వ బుద్ధి అయినా ప్రయోగాత్మకంగా తెచ్చుకొని మానవత్వము, దయ, కృప ఇలాంటి వాటి మీద కొంచెం దృష్టి సారించి 10 మందికి సహాయపడుతూ ఉండాలని అనుకునే వాళ్ళైనా లేదా 10 మందిని దోచుకుని తిని అనుకోవాలన్నా ఇలాంటి ఎటువంటి ఆలోచన వాడైనా సరే మనిషి అనేవాడు గురువు అనేవాడిని ఒకడిని పెట్టుకుని ఆ గురువు యొక్క పాదపద్మముల యందు పరిపూర్ణమైన భక్తి శ్రద్ధలతో నమస్కరించి ఆ గురువుని దైవంగా భావించి గురువు చెప్పిన మార్గదర్శకాన్ని పాటించడం మొదలెడితే కనుక ఎలాంటి వారైనా సరే చెడ్డవారైనా మంచివారైనా సద్గతి పొందే మార్గాన్ని మాత్రమే అనుసరిస్తారు తప్ప చెడు మార్గానికి వెళ్ళరు అని. దీనికి మహాభారతంలో వేదవ్యాసుడు వారు మొత్తం మహాభారతం 1,04,000 శ్లోకాలు చెప్తున్నారు. అంతా శ్లోకాలు చెప్పినప్పుడు గణపతి అందరికీ తెలిసిందే, గణపతి వారే రాస్తూ ఉన్నారు మహాభారతం మొత్తం. ఈ మహాభారతం మొత్తం రాయడానికి గణపతి ద్వారానే రాయించాలని వేదవ్యాసుల వారు అనుకున్నప్పుడు మహాభారతాన్ని నేను ఏ దృష్టికోణంతో అయితే చెప్తున్నానో నువ్వు అదే దృష్టికోణాన్ని మనసులో ఊహించుకుంటూనే రాయాలి. ఒకవేళ నువ్వు నేను చెప్పిన దృష్టికోణం కాకుండా వేరేదైనా ఆలోచనతో ఆ శ్లోకాన్ని రాస్తే నీ తల 1000 వక్కలవుతుంది అని వేదవ్యాసుడు మొదటే ఆయన్ని వార్నింగ్ ఇచ్చాడు. గణపతి దాన్ని విని ఖచ్చితంగా గురువుగారు మీరు ఏ భావంతో అయితే శ్లోకాన్ని చెప్తారో అదే భావంతో నేను రాస్తాను అని. ఎందుకంటే సంస్కృతంలో భావ ప్రకటన అనే దానికి శబ్దంలో ఒక శబ్దమే కానీ భావ ప్రకటన రాగంతో కలిసి ఉంటుంది. దానికే చాలా చోట్ల ఇంద్రుణ్ణి వధింపగలిగిన శత్రువుని నేను నాకు పుట్టించు, నాకు కరుణించు అని హోమం చేసే ప్లేస్లో ఇంద్రుణ్ణి చంపగలిగిన వాడనే స్థానాన్ని మార్చబడి ఒక స్వరం మారవడం వల్ల ఇంద్రుడిచే చంపబడే వారసుడిని నాకు ఇవ్వు అని అడగాల్సి వచ్చింది. దాన్నే ఇంద్రశత్రుర్వర్ధస్వ, ఇంద్రుణ్ణి చంపగలిగేవాడిని నాకు అనుగ్రహించు అని అడగడం. ఇంద్రశత్రుర్వర్ధస్వ అంటే ఇంద్రుడిచే చంపబడేవాడిని నాకు అనుగ్రహించు అని అర్థం వస్తుంది. సంస్కృతానికి ఉన్న మహా సుందరత్వం ఏంటంటే స్వరంతో భావాన్ని మార్చచ్చు. అందుకని మహాభారతాన్ని ఎప్పుడైతే ఇలా సంకల్పించి మొదలెట్టారో ఆ మహాభారతంలో మొదటి శ్లోకంలోనే మంగళము అమంగళము అనే మాట మీద ఆరంభిస్తూ చాలా గూఢమైన శ్లోకం ఉంటుంది. అక్కడ మొట్టమొదటి శ్లోకం, ఆ శ్లోకం విన్నారు గణపతి గారు మొత్తం ఆ శ్లోకం రాసి తన తల ఒకసారి తడుముకుని చూశారు. చూసిన వెంటనే ఏం కాలేదని తెలిసింది. ఏమైంది, ఏం గుర్తొచ్చింది అని వ్యాస భగవానుడు అడిగితే గణపతి వారు చెప్పిన మాట మంగళము అంటే శుభకరము అనడానికి రెండవ అర్థం శివకరము, శివుడిని మంగళము రూపుడు అని అంటారు. అదే భావంతోనే రాశాను అని అంటే అదే భావం కరెక్ట్.
అని వ్యాసుల వారు కూడా సెలవిచ్చారు. మొత్తం 1,04,000 శ్లోకాలు అయిన తర్వాత గణపతుల వారు ఒక్క ప్రశ్న అడుగుతారు. తాత, మొత్తం 1,04,000 శ్లోకాలు చెప్పావు, దీంట్లో కనీసం కొన్ని వందల గీతలు చెప్పావు, భగవద్గీత లాంటివే. దాంట్లో భీష్మ గీత, విదుర గీత, యుధిష్ఠిర గీత, దుర్యోధన గీత అని చాలా రకాల గీతలు ఉన్నాయి. దాంట్లో భగవద్గీత గురించి ఎన్ని వివరణలు అయితే మీరు వింటున్నారో, దీంట్లో అన్నిటికన్నా ఉత్తమమైన గీత ఎవరైతే మహాభారతం మొత్తం చదివి అర్థం చేసుకుని భగవద్గీత సారాంశం చెప్తారో వారి నోట వెంటే వచ్చింది చాలా విశేషంగా ఉంటుందన్నమాట. అలా మొత్తం ఇన్ని శ్లోకాలు చెప్పావు, కానీ ఈ శ్లోక సారాంశాన్ని మొత్తం ఒక్క శ్లోకంలో నాకు చెప్పవా అని గణపతి అడిగితే, దానికి వేదవ్యాసుడు ఒక్క శ్లోకం ఎందుకు ఆయన అర్ధ శ్లోకంలో చెప్తాను విను. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇతరులకి ఉపకారం చేయదలచిన, చేసిన, చేయాలి అని సంకల్పించిన దాన్నే పుణ్యము అంటారు. అదే ఇతరులకి నష్టం చేయదలిచిన, అపకారం చేయదలిచిన, చేసే వాళ్ళకి సహాయం ఉన్న దాన్నే పాపము అంటారు అని పూర్తి చేశారనమాట. అందుకని కర్మగా ఎటువంటి రూపం చేసినా, చెయ్యాలనుకున్నా మీకు ఆ విధి ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పగలిగిన వారు గురువు మాత్రమే. కానీ 24 గంటలు గురువు కూడా ఉండడు. తల్లి, తండ్రి, అన్న, తమ్ములు, భార్య, పిల్లలు వీళ్ళతో రుణం ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు చాలా సమయం మన కూడా ఉంటారు. కానీ గురువు అనేవారు సమయానుకూలంగా ఉండే, ఆశీర్వదించడానికి సమయానుకూలంగా ఆయనకున్న సమయానుకూలంగా ఆయన ప్రబోధనలు ఇవ్వడం వరకే ఆయన ఉంటారు. మరి దాని తర్వాత గురువు కూడానే ఉన్నాడని భావించడానికే మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే అని అన్నారు. అంటే 24 గంటలు ఎప్పుడు ఏ ప్రార్థన చేస్తున్నా, ఏ పని చేస్తున్నా మా గురువుగారు నా కూడా ఉంటే నా చేత ఈ పని చేసేటప్పుడు వద్దని చెప్తారు. మా గురువుగారికి నేను ఈ పని చేసినప్పుడు గురువుగారు నేను ఈ పని చేశాను అని అంటే గురువుగారు మెచ్చుకుంటారు అంటేనే ఆ పని చేయాలి. గురువుగారు ఆ పని మెచ్చుకోరు అని తెలుసుగా ఆ పని తప్పు చేయకూడదు అని. ఏ పని చేయడానికి ముందైనా మీలో మీరు ఈ ప్రశ్న వేసుకుని చేస్తే, ఎవరితోనైనా మాట్లాడుతున్నారు, అనుకోకుండా ఏదో చిన్న గొడవ మొదలైంది, ఆ గొడవ పెరుగుతున్నప్పుడు ఒక్క క్షణ మాత్రం స్ఫురణకి గురువుగారి నామస్మరణ తెచ్చుకుని ఈ గొడవ గురించి నేను గురువుగారికి చెప్తే గురువుగారు నాతో ఏమంటారు అని అంటే మనసు వెంటనే గురు ప్రేరణ వల్ల ఒక ఉత్తరం ఇస్తుంది, ఇది తప్పు, నువ్వు దీన్ని గురించి ఈ గొడవ పెట్టుకోకూడదు, నీకు ఈ గొడవతో సంబంధం లేదు అని మనసు వెంటనే చెప్తుంది. అది తప్పైతే కనుక అక్కడ వెంటనే గురు ప్రేరణ కంపల్సరీ వచ్చేస్తుంది ఖచ్చితంగా. అందుకే మనశ్చేన్న లగ్నం, ఎప్పుడు మనసు గురువు పాదపద్మముల యంద భక్తి శ్రద్ధలతో ఉంటే ఇలాంటి ప్రశ్నోత్తరాలు చాలా చోట్ల ప్రేరణకు వచ్చి తప్పు చేయకుండా మనుషుని ఆపుతూ ఉంటాయి అన్నమాట. కానీ ఇక్కడ మనస్సు అనే దానికి ఒక అర్థం ఉంది, గుర్తుంచుకోండి. మనస్సు అనేది వివేకము. మనస్సు అంటే ఇప్పుడు అందరూ సాధారణ విషయంలో మాట్లాడేది నా మనసుకు నచ్చలేదండి, నా మనసుకు ఇష్టం లేదండి, నా మనసుకు చాలా ఇష్టం అండి అని అంటారు. అసలు విషయం ఏంటంటే రమణ మహర్షి వారని ఉండేవారు తిరువన్నామలలో. ఆయన స్తోత్ర కదంబం చాలా ఉన్నాయి. దాంట్లో ఒకటి విశేషమైంది ఉపదేశ సారము అని. దాంట్లో ఒక చోట ప్రశ్న ఉంటుంది, ఆయనే చెప్తారు శ్లోకంలో, మానసంతు కిం మార్గనే కృతే నైవ మానసం మార్గ ఆర్జవాత్. అంటే ఒక యోగి పుంగవుడు కళ్ళు మూసుకుని అంతర్ముఖుడై మనస్సంటే ఏంటి, మానసంతు కిం, మనసంటే ఏంటి అని వెతకడం మొదలెట్టాడు. మానసంతు కిం మార్గనే కృతే, ఆ మార్గంలో వెళ్తూ ఉన్నాడు. ఎక్కడుంది అంటే మనసు అంటే ఏంటి, దీన్ని మనసు అంటారా కాదు, దీన్ని మనసు అంటారా కాదు, దీన్ని మనసు అంటారా కాదంటూ చాలా రకాల వివరాలు వివేకపూర్వకంగా ఎన్ని రకాలైతే విచారాలు వస్తున్నాయో అన్నిటిని కనుక్కుంటూ వెళ్ళాడు మార్గనేకృతే. నైవ మానసం, మనస్సు అనేదే లేదు అనే మార్గాన్ని కనుగొన్నాడు, మార్గ ఆర్జవాత్. అందుకని మనస్సు అనేది ఉందా లేదా అంటే మనస్సు అనేది లేదు, వివేకం అనేది మాత్రమే ఉంటుంది. బుద్ధి వివేకమే ప్రధానం. దీని తర్వాత స్థాయి అనేది ఏదైనా ఉంది అంటే అది ఆత్మస్థాయి. దాన్ని పొందినవాడు
అతని స్థాయి, స్థానము, వివరణ, విచారణ, ఇవన్నీ వ్యక్తిత్వము అన్నీ మారిపోతాయి. అందుకని ప్రతి మనిషి బుద్ధి రూపంతో ప్రథమంగా ఆలోచించాలి. చేసేది, చేయవలసినది, చేయాల్సినది, చెప్పేది, చెప్పబోయేది, చెప్పిన దాని గురించి, ఇలాంటి విషయాలన్నీ ప్రతిదీ తనకు తాను ప్రశ్న వేసుకుని ఆ ప్రశ్నలో ఉత్తరం ఏదైతే, ఆన్సర్ ఏదైతే కావాలో అది మా గురువు గారు ఉంటే కనుక నాతో ఎలా చెప్తారు అనేది నీ అంతటి నువ్వే ప్రశ్న వేసుకుని దానికి ఉత్తరం మనసే ఇస్తుంది. ఆ మనస్సు అనేది ఏంటంటే వివేకము. బుద్ధికి కొంచెం పదును పెడితే వచ్చేది వివేకం. మామూలు బుద్ధితో ప్రయోగం చేస్తే అది వివేకంతో పూర్తి కాదు. అదే ఈ బుద్ధిని కొంచెం ప్రశ్నోత్తర మాలిక ద్వారా ప్రయోగం చేయగలిగితే అప్పుడు ప్రేరణ చెందేది వివేకము. అందుకని వివేకాన్ని ఉపయోగించి అక్కడ ఏదైతే ఉత్తరం వస్తుందో దాన్ని అర్థం చేసుకోవాలి అలా అంటారు. ఇవాళతో గురు అష్టకం పూర్తయింది. మోహముద్గరం నుంచి ఒక 2 శ్లోకాలు. యావద్విత్తోపార్జనసక్తః తావన్నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి జర్జరదేహే వార్తాం కోపి న పృచ్ఛతి గేహే. ఒక తల్లి కానీ, తండ్రి కానీ, వ్యాపారం ద్వారా కానీ, వ్యవసాయం ద్వారా కానీ, వృత్తిరీత్యా కానీ ఎప్పటి వరకు సంపాదిస్తారో అప్పటి వరకే పరివారం అనేది చుట్టూ ఉంటుంది. ఆ పరివారంలో మార్పులు, చేర్పులు, మంచి చెడులు మాట్లాడాలు, అన్ని రకాల ప్రశ్నోత్తరాలు ఉంటాయి. పశ్చాజ్జీవతి జర్జర దేహే. ఎప్పుడైతే శరీరము తన శక్తిని కోల్పోయి వ్యాపారం చేయడానికో, వ్యవసాయం చేయడానికో, వృత్తి చేయడానికో సహకరించక సంపాదన అయితే ఆగిపోతుందో ఆ క్షణం నుంచే ఎవరు ఎలా ఉన్నారని అడిగేవారు కూడా ఉండరు అని. యావద్విత్తోపార్జనసక్తః తావన్ నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి జర్జరదేహే వార్తాం కోపిన పృచ్ఛతి గేహే. ఇది దీనికి ఒక మంచి ఉదాహరణగా ఒక చిన్న కథ. ఇవాళ కొంచెం ఎక్కువ ఉంటుంది వీడియో సమయం. దాంట్లో ఒక పెద్ద యజమాని ఉండేవారు. చాలా పలుకుబడి ఉన్నాయన, డబ్బున్నాయన, పలుకుబడి కన్నా బాగా డబ్బున్నాయన, బాగా సంపాదిస్తూ ఉండేవారు. ఆయన సంపాదించినంతకాలం ఆయనకున్న మర్యాద అంతా చాలా విలువైంది. ఎలా అంటే ఒకసారి ఆయన ఇంట్లో పెంపుడు కుక్క ఒకటి చనిపోయింది. పెంపుడు కుక్క చనిపోయిందని ఊరికి తెలిసి అందరూ వచ్చి పలకరించారు. ఆయన్ని పలకరించి అయ్యో పాపం పోయింది, అది ఇది, ఇంత బాగుండేది అంత బాగుండేది అని నానా రకాల మాటలు ఆయనతో మాట్లాడి ఆయనకి ఏదో 4 మంచి మాటలు చెప్పి వెళ్ళారు. కొంత సమయం తర్వాత, కొన్ని నెలలో, కొన్ని సంవత్సరాల తర్వాత ఈయన సంపాదన అంతా ఈ పొగడ్తలు ఉంటాయి కదా, దానివల్ల దాన ధర్మాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. జనాలంతా చుట్టూ చూడి చాలా పెద్ద గొప్పగా మీరు అంత గొప్పవారు ఇంత గొప్పవారు అని చెప్పి వాళ్ళ పని వాళ్ళు చేయించుకుని వెళ్ళిపోతూ స్వార్థపరులైన మనుషులు కదా, ఎంత కుదిరితే అంత ఆయన దగ్గర నుంచి దాన రూపంలోనో ధర్మం రూపంలోనో తీసేసుకున్నారు. ఆయనకున్న సంపాదన అంతా తగ్గిపోయింది. ఆ సమయంలో అనుకోకుండా పుత్ర వియోగం జరిగింది. కొడుకు చనిపోయాడు. ఆ కొడుకు చనిపోయాడని ఊరికి తెలిసినా చాలామంది రాలేదు. వచ్చిన వారు ఒకరో ఇద్దరో వచ్చారు, తీసుకెళ్లారు, అంత్యక్రియలు చేయించారు, అయ్యింది. ఆయన ఇంటికి వచ్చారు, ఆయన కార్యక్రమం చేసుకున్నారు. ఈయనకు కూడా శరీరతత్వం లేదు. రెండోది పోయింది పుత్రుడు వేరే, బాధ తట్టుకోలేడు. కొన్ని రోజులకి ఈయన కూడా చనిపోయారు. ఇంకా అసలు పట్టించుకున్నవాడే లేడనమాట. దీనికి కారణం ఏంటంటే ధనం ఉన్నంతసేపే మీకు మర్యాద. మీకు ఇంట్లో కుక్క పిల్ల చనిపోయినా ఆ మర్యాద ఇచ్చారు. ధనం లేనప్పుడు కొడుకు చనిపోయినా దాని గురించి మాట్లాడేవాడు ఉండడు. అందుకని ఈ ప్రపంచాన్ని, ఇలాంటి ప్రపంచాన్ని నమ్ముకుని జీవించే ధైర్యం పడగు. నువ్వు నమ్ముకుని జీవించాలంటే గోవింద నామస్మరణే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజమూఢమతే. గోవింద నామస్మరణ చేయగలిగితే అది నీతో ఎప్పుడూ ఎల్లప్పుడూ ఉంటుంది. అటు కుక్క పిల్లైనా, పుత్రుడైనా, పుత్రిక అయినా, ప్రపంచంలో ఏదైనా సరే దేవుడు వాటిల్ని చూడడు, నీ మనస్సుని మాత్రమే చూస్తాడు అని. అందుకే నిజ పరివారం గురించి ఇంకొక శ్లోకం కూడా దీంట్లోనే బాగా చెప్తారు.
యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేః గతవతి వాయో దేహాపాయే భార్యాబిభ్యతి తస్మిన్ కాయే. అంటే ఎప్పటి వరకు అయితే ఉచ్ఛ్వాస నిశ్వాసలు నీ శరీరం నుంచి నడుస్తూ ఉంటాయో అప్పటి వరకు నిన్ను చూసిన వాడు నవ్వుతాడు. పిల్లలు నాన్న అని దగ్గరికి వస్తారు. మిత్రులందరూ 4 మంచి మాటలు చెప్తారు, 4 చెడు మాటలు చెప్తారు. భార్య ప్రేమగా పొద్దున్నే కాఫీ ఇవ్వచ్చు, సాయంత్రం భోజనం పెట్టచ్చు, రాత్రి కూడా ఉండొచ్చు. ఇవన్నీ జరుగుతాయి. గతవతి వాయో దేహాపాయే 40 సంవత్సరాలు కూడా కాపురం చేసి రాత్రి అయితే మీ భుజం లేకుండా పడుకోలేని భార్య కూడా నీ శ్వాస పోయిన రోజు రాత్రి పూట ఆ దేహాన్ని చూసి భయపడి తొందరగా తీసుకెళ్ళండి అని అంటుంది. భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. ఇక్కడ కాయం అన్నారు అంటే శరీరం. అంతకుముందు వరకు వాడిన చోటల్లా దేహం అంటారు. ఇక్కడ కాయం అంటే మృత శరీరము. ఆ శరీరాన్ని 30-40 సంవత్సరాలు కూడా ఉన్న భార్య కూడా తొందరగా తీసుకెళ్ళి దహన సంస్కారాలు చేసేయండి, భయం వేస్తోంది అని అంటుంది. అందుకే ఇదంతా శరీరం అంతా మిథ్య. మనస్సు ఆత్మ ద్వారా మమైక్యం చెందగలిగితే ఈశ్వరుడే నీతో ఉంటాడు అంటూ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మరుసటి విశేషమైన దత్తాత్రేయ సంబంధమైన ఒక స్తోత్రంతో రేపు కలుద్దాము. దానికి మీ చేస్తున్న దత్తనామ జపానికి సంబంధమైన స్తోత్రం అది చాలా విశేషమైంది. రేపు దాంతో మళ్ళీ మనం కలుద్దాం. శ్రీ గురుదేవ దత్త.